అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి. ఏకపక్షంగా ఇచ్చిన అక్రమ సస్పెన్షన్ సర్వే చేయాలి. అన్ని రూట్లను ఎంప్లాయీస్ యూనియన్ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అమలు చేయాలి. 1/2019 సెక్టర్ వెంటనే 1/2019 సెక్టర్ వెంటనే రద్దు చేయాలి. అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి. అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి. అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి. టైములు డ్రైవర్ కండక్టర్ డ్యూటీ చాట్లు డ్రైవర్ కండక్టర్ డ్యూటీ చాట్లు డ్రైవర్ కండక్టర్ డ్యూటీ చాట్లు డ్రైవర్ కండక్టర్ డ్యూటీ చాట్లు ఈ రోజు పాలకొండ బస్ డిపో వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచి మరి ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఎంప్లాయీస్ సభ్యులందరూ కూడా ఉద్యోగాలకి హాజరయ్యి మధ్యాహ్నం 12 గంటలకి భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ జరపడం జరిగింది. ఈ గేట్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏదైతే గతంలో 1/2019 సర్క్యులర్ ని ఆర్టీసీ యాజమాన్యం అప్పుడుండేటటువంటి ప్రభుత్వం మరి అధికారులు దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 1/2019 సర్క్యులర్ ని కొంతమంది అధికారులు, మేము అందరి అధికారులు అయితే నిందించాం కానీ కొంతమంది అధికారులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ సర్క్యులర్ ను పక్కన పెట్టి అక్రమంగా సస్పెండ్ చేస్తుండడం వల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో మరి నిన్న ఈ రోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా యాజమాన్యం స్పందించకపోతే రేపు 3, 4 తేదీల్లో మరి విజయనగరం జోన్ పరంగా 19 బస్ డిపోల వద్ద అలాగే వర్క్షాప్ వద్ద కూడా మరి రిలే నిరాదీక్షలు చేస్తూ అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే జనవరి 10వ తేదీ నుండి మరి సామూహికంగా మేమందరం కూడా సుమారు ఎంప్లాయీస్ సభ్యులు ఈ జోన్ లో 3200 మంది వరకు ఉన్నాం కనుక అందరం కూడా సామూహికంగా లీవులు ఇచ్చేసి వెళ్ళిపోవాలంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ గా పిలుపునివ్వడం జరుగుతుంది కనుక ఎప్పటికైనా యాజమాన్యం స్పందించి అక్రమ సస్పెన్షన్ రద్దు చేసి మరి 1/2019 సర్క్యులర్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మరి మీ ద్వారా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని మేమైతే కోరుకోవడం జరుగుతుంది.